హడావిడిగా ఎప్పుడైనా ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే ఇంతకన్నా బెస్ట్ రెసిపీ ఉండదు. సో ఆలు వంకాయ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి చిప్పట్లాడినివ్వండి. చిప్పట్లాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని వేయించుకోండి. ఇవి త్వరగా కుక్ అవ్వడానికి 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా చేసుకున్నారంటే చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయి. ఆనియన్స్ లో వాటర్ రిలీజ్ అయ్యి 3 నిమిషాల తర్వాత ఆనియన్స్ కుక్ అయిపోయి ఉంటాయి. ఇందులోకి మీడియం సైజు ఒక ఆలుని కట్ చేసుకొని ఇందులోకి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఇవి మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. ఇవి మెత్తగా అయిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి కట్ చేసుకున్న వంకాయలను వేసుకోండి. ఇది ఏ టైప్ ఆఫ్ అయినా వంకాయలైనా తీసుకోవచ్చు. వంకాయలు అనేది చాలా ఫాస్ట్ గా కుక్ అవుతాయి. అంతేకాకుండా వంకాయలకు వేసే 2-3 ఇంగ్రీడియంట్స్ అయినా కూరకి చాలా రుచి వస్తుంది. సో వంకాయలు అంతా బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకున్న తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని ఇందులోకి వేసి మూత పెట్టి ఇంకో 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా చేశారంటే వంకాయ కూరకి బాగా పట్టి టేస్టీగా ఉంటుంది. తర్వాత వంకాయలు ఉడికిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ దాకా కారం కూడా వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి పచ్చివాసన పోయే వరకు ఈ వంకాయలకు పట్టేలాగా వేయించుకోవాలి. సో ఆఖరిలో దించే ముందు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకేసుకొని ఇంకొకసారి కొత్తిమీరను వేసి దించేసుకోవడమే. ఇది రైస్తోనూ రోటీతోనూ చాలా బాగుంటుంది. అంతేకాకుండా శనగపప్పు పాయసం చేస్తారు కదా, దాంట్లో కూడా సైడ్ డిష్గా పెడతారు. సో విలేజ్ స్టైల్లో. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.